వెళుతున్నాం కావున అందరూ లేచి నిలబడదాం, లేదా మోకరిద్దాం. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడుల తొలగును. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. మోకరించిన నీవు దైవ శక్తిని అందుకోవాలి. మోకరించిన నీవు దైవ శక్తిని అందుకోవాలి. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలుల కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడుల తొలగును. దేవుని సన్నిధిలో మనము సన్నిధి క్రమంలోకి వెళుతున్న మనము ఈ సన్నిధిలో దైవ శక్తి మన మధ్యకు దిగి వస్తుంది. దైవ మహిమ మన మీద దిగి వస్తుంది. దేవుని ప్రభావం మనకు దిగి వచ్చేది సన్నిధి. సన్నిధి అంటే ప్రత్యక్షత, దేవుడితో మాట్లాడేది, దేవునితో గడిపేదే సన్నిధి. ఇటువంటి సన్నిధి మనం చేస్తున్నాం. మోషే గారు 40 దినములు 40 రాత్రులు దేవుడు మీద సీనాయి పర్వతం అనే దేవుని పర్వతం మీద దేవునితో సన్నిధి చేసి ఉన్నారు. ఈ సీనాయి పర్వతము బైబిల్ మిషన్ అనే సీనాయి పర్వతము. నీ ప్రార్థన శిఖరం ఎక్కాలి, శిఖరం ఎక్కి ప్రార్థించాలి. దైవ సన్నిధిలో నువ్వు దేవుని శక్తి పొందుకోవాలి. మహాదేవుడు శక్తివంతుడు. ఆయన ప్రభావం నిన్ను తాకుతూ ఉంటుంది. ఆయన మహిమ నిన్ను తాకుతూ ఉంటుంది. దేవాది దేవుని స్తుతి చెప్పుకుందాం. త్రియేక దేవుని స్తుతి చెప్తాం. అందరూ నాతో చెప్పండి. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ కొను జయము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ కొను జయము. ఇహ పరము లాయందు ఇహ పరము లాయందు శాశ్వత కాల మును జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. త్రియేక దేవుని స్తుతి చెప్పు. నీవు దైవ లక్షణము స్తుతి చెప్పు. అందరూ చెప్తాం. దైవ లక్షణముల స్తుతి. జీవమయ్యున్న దేవా, నాలోని జీవము నా బలహీనతను బట్టి నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు తిరిగి నాలో నూతన జీవము పుట్టించుటకై నీ జీవము ధారపోయుదురు గనుక నీకు నిత్య జీవధార స్తోత్రములు. ఆమేన్. స్తోత్రము చేయుము సృష్టికర్తకు
స్తోత్రము చేయుము శుభకరమదిగో స్తోత్రము చేయుము శుభకరమదిగో దానికి దడుగిడు దయగల తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు ఓ దేవా నరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు. అలాగని మన శత్రువైన సాతాను ఎంచుకుందాం. సాతాను వినపడి ఓ దేవా మేము రక్షింపబడినాము, సాతాను రక్షింపబడలేదు. రక్షింపబడిన వారికి ఎక్కువ బలమా, రక్షింపబడని వారికి ఎక్కువ బలమా? గనుక వాడి మాటలు బలము లేనివని మేము ఎదిరించుటకు మాకు సాహసము దయచేయుము. ఆమేన్. ఉపవేవా సాతానా జాగ్రత్త సుమి నీగొట్టు మాకు చిక్కేను నిన్ను చితుగా గొట్టు ఘనసూత్రములు మాకు నిన్ను చితుగా గొట్టు ఘనసూత్రములు మాకు మా తండ్రి నేర్పించి మాము సిద్ధపరచే ఓరేవో సాతానా జాగ్రత్త సుమి నీగొట్టు మాకు చిక్కేను. అలాగనే సమర్పణా స్తుతి. సమర్పణ స్థుతి. కష్టకాలము వచ్చినప్పుడు అది కూడా మేలు కొరకేనని అనుకునుటకు పూనుకొన్నాను. ఆమేన్. నాకే మీకుదువా నాదుడుండా ఈకానాకే మీకుదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకే మీకుదువా నాదుడుండా. అలాగనే రాకడా స్తుతి, రాకడా ప్రార్థన. రాకడ స్థుతి. ప్రభువా, నమ్మినను నమ్మకపోయినను ప్రజలకు బోధించుమని నీవు యెహెజ్కేలుతో చెప్పినావు. యెహెజ్కేలు 3:11. కనుక దేవా, నీ రాకడ వార్త అందరికీ చెప్పుము. మరియు యోహాను 14:14ను ఆధారము చేసుకొని ప్రార్థించుచున్నాము. ఇంకను బైబిల్ మిషన్ను బయలుపరిచిన సంగతిని ధారాళముగా చేసుకొని ప్రార్థించుచున్నాము. మా ప్రార్థన నెరవేర్పులు కొట్టివేయకము. ఎందుకంటే నీ శక్తికి మించిన ప్రార్థన మేము
చేయము చేయలేము. నా పొరపాట్లను అంతము లేని నీ ప్రేమను బట్టి క్షమించుము. ఆమేన్. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మగుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులగు అనుట. ఈ మూడు చేయువారే పరలోక వాసయులగుట. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. పూర్వదోషకారులు చంపిరి బ్రతికెను దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. మహోన్నతుడా, దయగల తండ్రి, ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమం అంతా నీ మాత్రమే చరిత్రను పాటల్లో ఉన్న కీర్తన అందుకున్నావు తండ్రి. సన్నిధి క్రమంలో మీతో పాటు నీ పరిశుద్ధులతో పాటు మేము కూడా నిన్ను స్తుతించే భాగం ఇచ్చావు. ఇక నువ్వు ప్రార్థనలకు వెళుతున్నాం. ప్రార్థన పరిస్థితి మార్చడానికి నైనా కృప చూపించండి. ఏడుమెట్లు ధ్యానం ప్రభా, మీరు మెరుపు వల్ల దిగవచ్చి అగ్ని వల్ల దిగవచ్చి మా కార్యములు నెరవేర్చండి, మా అంశములు నెరవేర్చమని. ముగింపు ప్రార్థన వరకు నీ కాపుదల, నీ రక్షణ, మీ ప్రసన్నత, మీ వెలుగులో మమ్మల్ని ఉంచమని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవా